మహిళా శక్తి అనంతమైనదని ప్రతిపాదిస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలోని బంగారుగడ్డలో ఉన్న కైరెల్లి కాన్సెప్ట్ స్కూల్లో జనేత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళా మనులకు ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే బిఎల్ఆర్ సతీమణి బత్తుల మాధవి మాట్లాడుతూ మహిళా దినోత్సవం సందర్భంగా డాక్టర్ మున్నీర్ అహ్మద్ షరీఫ్ తమను ప్రత్యేకంగా ఆహ్వానించి సన్మానించడం ఆనందదాయకమని తెలిపారు. సేవా కార్యక్రమాల్లో మహిళలను ప్రోత్సహిస్తూ జనేత్రి ఫౌండేషన్ వారికి గుర్తింపు ఇవ్వడం అభినందనీయమని అన్నారు. మిర్యాలగూడ మున్సిపల్ చైర్పర్సన్ చిలుకూరి సుధా మాట్లాడుతూ ప్రతి ఆడపిల్ల ఆత్మవిశ్వాసంతో తన లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేయాలని సూచించారు. నేటి రోజుల్లో మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో నిలుస్తూ కుటుంబం, పిల్లల బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర ఎంతో గొప్పదని చెప్పారు. మిర్యాలగూడ షీ టీం ఎస్ఐ తబితా మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళా మనులు తమ వృత్తి ధర్మాన్ని పాటిస్తూ వివిధ రంగాల్లో సమాజానికి సేవలందిస్తున్న నిజమైన సూపర్ ఉమెన్లని అభివర్ణించారు. గత 5 ఏళ్లుగా మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలను గౌరవించడం జనేత్రి ఫౌండేషన్ సాంప్రదాయంగా కొనసాగిస్తున్నదని సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ మున్నీర్ అహ్మద్ షరీఫ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి విచ్చేసి తమ ఆహ్వానాన్ని మన్నించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ గుడిపాటి శిరీష, మదీహా ఫాతిమా, వరలక్ష్మి, డాక్టర్ వై శ్వేతారెడ్డి, పందిర్ల స్వాతి, సరిత తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని జనేత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వివిధ రంగాల్లో అత్యుత్తమ సేవలు అందిస్తున్న మహిళా మనులందరినీ ఇక్కడికి ఆహ్వానించి మిర్యాలలో ప్రముఖుల చేతుల మీదుగా వారికి చిరు సన్మానంగా వారి ఇక్కడికి ఆహ్వానించి పెద్దలందరినీ మేము ఇక్కడికి ఒక ఫోన్ కాల్ ద్వారా ఇన్ఫర్మేషన్ పాస్ చేయగానే మా కార్యక్రమానికి విచ్చేసిన మన ప్రియతమ శాసనసభ్యులు బత్తుల లక్ష్మణరెడ్డి గారి సతీమణి బత్తుల మాధవి గారికి, మన నూతనంగా నియమించబడిన మిర్యాల నూతన చైర్మన్ శ్రీమతి చిలుకూరి సుధా గారు మరియు మిర్యాల నూతన వైస్ చైర్మన్ ఎన్నుకోబడిన గుడిపాటి శిరీష గారు మరియు మిర్యాల షీ టీం ఏఎస్ఐ తబిత గారు మరియు మా జనేత్రి ఫౌండేషన్ బోర్డు మెంబర్ మా సతీమణి మదీహా గారు మరియు కైరెల్లి కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపల్ మా జనేత్రి ఫౌండేషన్ డైరెక్టర్ శ్రీమతి వరలక్ష్మి గారు, అదేవిధంగా శ్రీమతి సరిత గారు మరియు రిపోర్టర్, అదేవిధంగా డాక్టర్ పందిర్ల స్వాతి గారు, లోకల్ స్వాతి గారు ఇక్కడే మన హాస్పిటల్ మెయింటైన్ చేస్తారు. ఇంకా కొద్దిసేపట్లో మరొక అతిథి శ్వేతారెడ్డి గారు అన్నారు. మన కార్యక్రమాన్ని అనుకున్న టైం కంటే కొంచెం లేట్గా ప్రారంభం అయింది. సభ్యులు ఎవరు అన్నారు కూడా కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకుని చెప్పి తెలియజేస్తూ వారికి ఈ అవకాశం కల్పిస్తున్నాను. శ్రీమతి పందిర్ల స్వాతి గారు. Dr. Swati Pandrilla, consultant gynecologist at JK Hospital and infertility specialist. Happy International Women's Day to everyone. అంటే సండే కూడా ఇంత గ్యాదరింగ్ పోతుంది. రియల్లీ సర్ప్రైజ్. హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. చేసుకునే ముందు నేను అందరికీ పోతుంది రాగేనాయకు వాళ్ళ గోడలు భారతీయ రాగేనాయకు వాళ్ళ గోడలు. సో నేను హైదరాబాద్లో ఉంటున్నాను. ముందుగా రావడం జరిగింది. మళ్ళీ ఒకసారి మహిళా దినోత్సవం శుభాకాంక్షలు.
పట్టుకొస్తుంటావా తప్పదుగా దెంగులు అది మీ అందరికీ నా నమస్కారాలు. ఇంటర్వ్యూ హ్యాపీ ఉమెన్స్ డే మేడం. నేను కూడా ప్రోగ్రామ్ పొడిగించాలనుకోలేదు. థ్యాంక్ యూ. అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. గుడ్ మార్నింగ్. ముఖ్యంగా ఇంత ఎర్లీ మార్నింగ్ పనులన్నీ పక్కన పెట్టేసి నేను మీ అందరికంటే ముందు రావాలనుకున్నా లేట్ వచ్చాను, క్షమించాలి. ముఖ్యంగా డయాస్ మీద ఉన్న పెద్దలందరికంటే ముందు రావాలనుకున్నాను. వాళ్ళ ఇన్వైట్ చేస్తుంటే చూడాలి, ఎంజాయ్ చేయాలనుకున్నాను, క్షమించాలి. ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన మహిళలందరికీ నాతో పాటు డయాస్ మీద ఉన్న అంతకంటే ముఖ్యమైన నా ముందున్న మీ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నేను తరచుగా మీ అందరికీ తెలుస్తూ కనిపిస్తూ ఉంటాను, మనం కలుసుకుంటూ ఉంటాం, మాట్లాడుకుంటూ ఉంటాము. ఈ అకేషన్స్ 8 సంవత్సరాలుగా ఓపికతో చేస్తున్న జనేత్రి ఫౌండేషన్ ఫౌండర్ బ్రదర్ మునీర్ గారికి, వారికి సహకరిస్తున్న వారి సతీమణి మలీహా గారికి మరీ మనందరం కృతజ్ఞతము అని నేను అనుకుంటున్నాను. నేను ఫీల్ అవుతున్నాను కూడా. ఆ తర్వాత ముఖ్య అతిథిగా విచ్చేసిన మేడం మాధవి మేడం గారికి చాలా సంతోషం. మేడం ఎంత సింపుల్ గా అంటే స్కూల్ వేసుకొని షాపింగ్కి వెళ్ళిపోతారు. నేను చాలా ఆశ్చర్యపోతాను. ఎమ్మెల్యే గారు విశేషం అంటే ఎంత హంగంగా ఉండాలి, పక్కన చూపిస్తుంటారు. నేను అంత మేడకు నేను తెలీదు అని నేను అనుకుంటున్నాను. నేను అనుకోకుండా వదిలేసి షాప్కి వెళ్ళాను. మేడంతో ఒక్కడే వస్తాను. దేనికి అది ఇనాగ్రేషన్ చూడండి ఎంత సింపుల్. ఇట్లాంటివన్నీ చాలా ఫేస్ చేస్తున్నాము. ఈ రోజు నుంచి మేడంతో నేను మాట్లాడతాను. ఓకే మేడం. ఆ తర్వాత మరీ ముఖ్యంగా నాకు చాలా ఇష్టమైన సుధా బాలకృష్ణ గారికి హ్యాపీ ఉమెన్స్ డే. చాలా చాలా ఇష్టం. సుధా టీ పెడితే తాగాను నేను, చాలా టేస్టీగా పెడుతుంది. మరోసారి టీ తాగుతాను. ఆ తర్వాత మేడం సరిత గారికి, మేడం డాక్టర్ గారికి, మేడం మా కౌన్సిలర్, అట్లానే వైస్ చైర్మన్ గారు కూడా. ముఖ్యంగా నేను మీ అందరినీ నేను అభినందిస్తున్నాను మేడం. నేను డైరెక్ట్ గా మీ ఆఫీస్కి రాలేకపోయినాను. చైర్మన్ గారిని, వైస్ చైర్మన్ గారిని అగైన్ మళ్ళీ నేను అభినందిస్తున్నాను. చాలా సంతోషం. అందరూ చాలా తక్కువ టైం తీసుకున్నారు. నేను ఎక్కువ తీసుకోదలుచుకోలేదు, నన్ను క్షమించాలి. నేను వచ్చిన ప్రతిసారి మీకు ఏదేదో కొన్ని విషయాలు పంచుకోవాలని చూస్తున్నాను. నాకంటే పెద్దవాళ్ళు ఇక్కడ ఉన్నారు, వారు మీతో మాట్లాడతారు. థ్యాంక్ యూ. నా పేరు తమిళ, శ్రీని మిర్యాలగూడలో పనిచేస్తున్నాను ఏసీగా. నేను తరచుగా మీ దగ్గరకు వచ్చినప్పుడు చెప్పే మాట ఒకటే, మహిళ ఇంటికి ఎంత ఇంపార్టెంటో మదర్ రోల్ అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్. మదర్ రోల్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మగవాళ్ళు ఎన్నో పనులకు వెళ్ళిపోతారు. ఇంకొక ఉదాహరణ ఏంటంటే మనందరం రెడీ అయ్యి వచ్చాము. ఇదంతా తయారు చేసిన బేస్ అంతా తయారు చేసిన ఎవరు? పురుషులు. కాబట్టి కుటుంబ బాధ్యతలు పురుషులు కంటే స్త్రీలకు ఎక్కువ అని మనం గుర్తించాలి. మన పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత మనదే, మరీ ఎక్కువగా. పిల్లలు ఏ టైంలో ఎక్కడ ఉంటున్నారు అనేది గుర్తు చేసుకోవాలి. లేవాల్సిన టైంలో లేవకపోతే లేట్గా నిద్రపోయినాడు. ఎందుకు లేట్గా నిద్రపోయినాడు? ఎక్కడికి వెళ్ళిండు? ఏ ప్లేస్ లో ఉన్నాడు? ఎక్కడ ఎంతసేపు ఉన్నాడు? మీరు రివర్స్ ఆలోచించండి. లేట్గా వచ్చిండు మా ఊరు పిల్లలేదని కాదు, రీజన్ చెప్పినాక ఫుడ్ పెట్టండి పిల్లలకి. ఎందుకు లేట్గా వచ్చినాము? ప్లీజ్ నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. మీ పిల్లలు లేట్గా ఇంటికి వస్తే ఎందుకు వచ్చిందో సరైన రీజన్ కనుక్కోండి. నేను చాలా చూస్తున్నాను పిల్లల్ని. దయచేసి మన పిల్లలు అలా కాకూడదు. మన జనయేత్రి ఫౌండేషన్ కుటుంబ సభ్యులందరికీ నేను మరీ నమస్కరించి చెప్తున్నాను. మన కుటుంబ సభ్యుల్లో ఎవ్వరి పిల్లలు కూడా
నాకు అలా కనిపించకూడదు. ఎలా అనేది ఇస్తారని నేను అనుకుంటున్నాను. Thank you, madam. We have to support you and we have to learn and we do the process. Thank you, madam. Thank you for your valuable message. Now let's invited Srimati Gurupati జనయశ్రీ ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాము. ఇక్కడికి విచ్చేసిన పెద్దలకి అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నేను గుడిపాటి శిరీష నవీన్ కుమార్, ఈ పట్టణ వైస్ చైర్మన్. థ్యాంక్ యూ. ఫస్ట్ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నాకు ఈ ఖైరాల స్కూల్లో చాలా అనుభవం ఉంది. మా పిల్లలు ఇక్కడే చదువుతున్నారు. నాకు చాలా ఇష్టం ఈ స్కూల్ స్టాఫ్ అన్నాను. చాలా అందరికీ చెప్తుంటాను కూడా, ఎవరన్నా మా ఇంటికి వచ్చిన ఈ స్కూల్ చాలా బాగుంటుంది. మా ముగ్గురు పిల్లలు బాగా ఆడపడుచుకుంటూ ఇక్కడే చదువుతున్నారు. స్టాఫ్ కొంత చేంజ్ అయినా కూడా ఇప్పటికీ అదే మెయింటెనెన్స్ బాగుంది. ఫస్ట్ మన మునీర్ అన్న గారు, మన మిర్యాలగూడ అదృష్టం, మన మునీర్ అన్న లాంటి సామాజిక సేవకులు ఇక్కడ ఉండడం. లేడీస్ గురించి బాగా ఆలోచిస్తారు మునీర్ అన్న. ఫీట్ లేకుండా చాలా ఒకటే కాదు, బ్లడ్ డొనేట్ ప్రోగ్రామ్ అన్ని ప్రోగ్రామ్స్ లో చాలా బాగా పార్టిసిపేట్ చేస్తారు అన్నని. అన్న ఇదివరకు కలవడానికి టైం లేకుండా ఇప్పుడు కలుసుకుంటున్నా, చాలా హ్యాపీ. ఇలాగే ముందు ముందు అన్నింటిలో అన్నీ ప్రోగ్రామ్స్ లో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి మీకు టైం ఉన్నప్పుడు. ఇంకా ఈరోజు సండే అయినా కూడా మీరు మా కోసం టీచర్స్ మేడం, డాక్టర్ గారు, సత్తా మేడం, కూర్చుందంతా ప్రముఖులు మాధవులు అందరూ, వైస్ చైర్మన్ గారికి స్పెషల్లీ థ్యాంక్ యూ అందరికీ వచ్చినందుకు. ఇలాగే మీరు కూడా మీ ఇంట్లో, మీరు ఇప్పుడు టీచర్స్ మీరు ఆల్రెడీ మీ ఇంట్లో అందరినీ డిసిప్లిన్లో ఉంటున్నారు. ఇంకా అలాగే మీ పిల్లల్ని మన ఇంట్లో కరెక్ట్గా ఉంటే మన సెటిల్ చేసే పిల్లల్ని మన సొసైటీ, మన వార్డు, బజార్ అంతా కూడా ఇలాగే ఉంటుంది. మీరు ఇస్తారు కూడా ఇలానే. అందరికీ థ్యాంక్ యూ. స్పెషల్లీ ఇంతసేపు టైం స్పెండ్ చేసినందుకు టీచర్స్కి మెయిన్గా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. భూలక్ష్మి, నేను మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్లో 18 సంవత్సరాలు చేసిన ప్రతి ఒక్కరు తెలిసి ఉంటుంది. డెలివరీ రూమ్, ఆపరేషన్ థియేటర్. ఇక్కడ ఉన్నటువంటి ఆశాలకు కావచ్చు, లోకల్ ఎవరికైనా కావచ్చు, ఒక 1000-1500 డెలివరీలు చేసినాం. అందులో ముఖ్యంగా మునీర్ సార్ గారు గుర్తించి నార్మల్ డెలివరీ నుండి మా దగ్గర చెయ్యండి అంటే కూడా వచ్చి ఇచ్చేసి అవకాశం మాకు ఇచ్చారు. ముఖ్యంగా సార్ గురించి ఏంటంటే, ఇంట్లో అకేషన్ ఉన్నా, బయట ఏ చిన్న ఈవెంట్ ఉన్నా మిస్ కాకుండా దాన్ని సెలబ్రేట్ చేస్తారు. ఎదుటి వాళ్ళ బర్త్డేలు, ఇంట్లో వాళ్ళది, బయట మ్యారేజ్, ఎవరున్నా దానికి సంబంధించి అది చిన్న అకేషన్ అయి ఉంటే చాలు దానికి సెలబ్రేషన్, దానికి మళ్ళీ చిన్న గిఫ్ట్, మంచి మెమరబుల్ గా ఉండేటటువంటి సెలబ్రేషన్ చేస్తారు. థ్యాంక్ యూ సార్. ప్రతిసారి ఇన్వైట్ చేస్తూనే ఉన్నారు. క్షమించాలి, ఒక 2 సార్లు మిస్ అయినాం. ఈ రోజు కూడా సూర్యాపేట నుంచి రావాల్సి వచ్చింది. నేను సూర్యాపేట మెడికల్ కాలేజీలో లెక్చరర్ గా చేస్తున్నాను. ప్రమోషన్ వచ్చి అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. అయినా కూడా మిర్యాలు కూడా ప్రాపర్ కాబట్టి ఇక్కడికి వచ్చాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. 2 నిమిషాలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనే విషయం మీకు కొద్దిగానే తెలియాలి. న్యూయార్క్, అమెరికా అంటే అతి సంపన్నమైన దేశంలో న్యూయార్క్ నగరంలో వస్త్రాలు, ఏదైతే బట్టలు, చేనేత బట్టలు ఉంటాయి కదా, ఆ ఇండస్ట్రీలో, టెక్స్టైల్ ఇండస్ట్రీలో టైలరింగ్ చేసే మహిళలకు 12 గంటలు లేదా 24 గంటలు పని చేపించారు. అంటే రాత్రి మౌళ్ళు ఫ్యాక్టరీలోనే ఉండాలి, బట్టలు కుడుతూనే ఉండాలి, నేస్తూనే ఉండాలి. అట్లాంటిది ఓన్లీ మహిళలే ఫ్యాక్టరీలో పనిచేసేది. వాళ్ళు ఒక 3 సంవత్సరాలు వేసి 1957 మనకి ఇక్కడ సిపాయిల తిరిగిపెట్టి జరుగుతుంది. ఆ టైంలో అక్కడ మహిళలు విజృంభించి మాకు పని దినాలు తగ్గించాలి, ఈ 12 గంటలు డ్యూటీ చేస్తే కుటుంబాన్ని ఎట్లా చూసుకోవాలి, మన ఆరోగ్యం ఎట్లా చూసుకోవాలి, కళ్ళు ఖరాబ్ అయితే, బ్యాక్ పెయిన్లు, అన్ని ఇబ్బందులు అవుతాయి. కాబట్టి వాళ్ళందరూ మూకుమ్మడిగా ఐక్యం కావడానికి ఒక 2 నుంచి 3 సంవత్సరాల కాలం తీసుకొని, ఆ తర్వాత మనం కాక ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం పెన్ డౌన్, రోడ్డుకి రెట్లనో వాళ్ళు మూకుమ్మడిగా విధుల్ని బహిష్కరించి నడుం బిగించి
పోరాటం చేసిరు. చేస్తే 149 మందిని ఫ్యాక్టరీ యాజమాన్యం చంపేసిరు కాల్పులు జరిపించి. అంటే ఎంత విజృంభణ చేస్తే కాల్పులు జరిపితే 149 మంది చనిపోతారో ఆలోచించండి. ఆ రక్త మడుగుల్లో కూడా వదిలిపెట్టకుండా బైఠాయించి కూర్చొని నడుము బిగించి మా హక్కుల కోసం ఇంటి దగ్గర డ్యూటీ బంద్ చేసి చనిపోతే ఎవరూ తెలవు, కానీ దీనికి ఉద్యమించి ఇక్కడ చనిపోతే మనకు ఒక పేరు ఉంటది అని అక్కడే ఫ్యాక్టరీ దగ్గర విజృంభించి చేసి వాళ్ళ హక్కుల్ని 8 గంటల పనిదినాలకు తెచ్చుకున్నారు. సో అప్పటి నుంచి మార్చి 8 అనేది అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించి ప్రతి ఏటా జరుపుకుంటున్నారు. అంతేకాకుండా మహిళలు లేని రంగం లేదు ఇప్పుడున్న సమాజంలో, అవునా? అంతరిక్షంలో చూసుకున్న, చదువులో చూసుకున్న, లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు అన్నీ ఉన్నారు. మహిళలు మహారాణులని బాగా పొగుడుతూనే ఉన్నాం. అయితే అదే సందర్భంలో ఆకాశం అంతా ఎత్తుకు ఎదిగిన మహిళలకి ఎక్కడో ఒక షాడో అనేది, ఒక నీడ లాంటిది లేకపోలేదు. ఏంటివంటే అరాచకాలు, రేపులు, మానభంగాలు, తర్వాత మహిళ ఒంటరిగా అర్ధరాత్రి సంచరించలేనటువంటి సమాజం కూడా దానికి వెనుకనే ఉంది. కాబట్టి దాని నుంచి అధిగమించి ఈ సంవత్సరం థీమ్, అంటే ప్రతి సంవత్సరం ఒక థీమ్ ఇస్తుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్య సమితి ఒక థీమ్, ఈసారి ఇచ్చిన థీమ్ ఏంటంటే గివ్ టు గెయిన్. అంటే నువ్వు అభివృద్ధి చెందాలంటే ఒక హ్యాండ్, హెల్పింగ్ హ్యాండ్ అనేది కంపల్సరీ మహిళలకు అందించండి అని ఇచ్చారు. దానికి సంబంధించి మన రక్షక సంబంధించిన చట్టాలు కానీ, టీమ్ అని మేడం ఇంతకుముందే చెప్పారు, దానికి సంబంధించి కానీ, మహిళలకు మహిళా సంఘ బంధాలు కానీ, ఉపాధి కానీ, ఎన్నో రకాల అభివృద్ధికి సంబంధించి డెవలప్మెంట్ కోసం ఎన్నో స్కీములు వస్తున్నాయి. బేటీ బచావో బేటీ పడావో అని, తర్వాత మహిళలకు ఆసుపత్రిలో కాన్పుకు డబ్బులని, ఇవన్నీ చేస్తున్నప్పటికీ ఎక్కడో ఒక దగ్గర లోపం, వాటిని అందుకోలేనంత నిరక్షరాస్యత కూడా వెంటబడింది. ఎందుకు అనంటే ఈక్వాలిటీ అనేది లేక, మనం ఎంత చదువు చదివినా లాస్ట్కి పెళ్లి చేయాలి, మళ్ళీ ఒక సంసారం చేయాలి, మళ్ళీ పిల్లలు కానీ అనేది ఎండింగ్ కనిపించేసరికి ఎక్కడో నిస్సహాయత వచ్చేసి మళ్ళీ కంటిన్యూ అయిపోతుంది. కాబట్టి అట్లా కాకుండా మహిళలు అభివృద్ధి చెంది, ఏ రంగంలో ఉన్నా కూడా ఆ రంగంలో అభివృద్ధి చెంది ముందడుగు వేసి తెలివిగా వ్యవహరిస్తూనే అందరికీ చేయుతనియాలి. ఒకళ్ళొకళ్ళు మిత్రురాలు కూడా పని చేయాలి అని చెప్పి మన ఇంట్లోంచే వెళ్తే బాగుంటుందనే ఒకటి. పిల్లల్ని చదివించేటప్పుడు కూడా సమానంగా చూడాలి. ఎందుకు అంటే బాబుకు ఇంగ్లీష్ మీడియం, పాపకు తెలుగు మీడియం లాగా, ఈమె 10th ఇంటర్ చాలు పెళ్లి చేయాలి, కట్నాలు ఇవ్వాలి కానీ కాకుండా అందరికీ సమానంగా ఈక్వాలిటీ. ఈ సంవత్సరం మనం చేసింది సేఫ్టీ, ఈక్వాలిటీ, మహిళా కార్మికుల ఎంపవర్మెంట్ అనేటటువంటి 8 సూత్రాలతో ఈ సంవత్సరం టీమ్ బయటకు వచ్చింది. అది ఎంతవరకు సఫలీకృతం అయితే అనేది మన మహిళల చేతుల్లోనే ఉంది. అర్థమైంది నాకు. కాబట్టి ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చినటువంటి లేడీస్ అందరికీ, ఎదురుగా కూర్చున్న లేడీస్ అందరికీ, అందరూ సమానమే. అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరు మేడం చక్కగా మాట్లాడారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు నా ఇంట్లో తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరు ఇంట్లో మేడం పెద్ద మేడం చేసినట్టు ఫస్ట్ మన పిల్లలను తయారు చేసుకుంటే సమాజం తయారవుతుంది. అక్కడే స్టార్టింగ్ పాయింట్. ప్రతి ఒక్కరు అది తప్పనిసరిగా మేడం చెప్పిన సూచనలు అందరూ పాటించండి. ప్రతి ఒక్కరు తప్పకుండా చాలా వాల్యూబుల్. అది మాత్రం అది ఒక్కటే చాలు, సమాజం మొత్తం బాగుపడుతుంది. మన ఇంట్లో ఉండే నీట్నెస్, మనం ఎంత నీట్గా ఉంటే సమాజం అంత నీట్గా ఉంటుంది. ఆ 2 విషయాలు మనం చాలా జాగ్రత్తగా లేడీస్ చేయాలి. ప్రతి ఒక్కరికి ఉమెన్స్ డే మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీదుగా వారికి చిరు సన్మానము మరియు మా జననేత్రి ఫౌండేషన్ సంబంధించి ఒక ప్రశంసా పత్రము మరియు గిఫ్ట్ కూడా అందజేస్తాం. నేమ్ వైజ్గా ఒక్కొక్కరు రండి, ఎందుకంటే మనం సిస్టమేటిక్గా మెయింటైన్ చేస్తున్న ప్రోగ్రామ్. ఒక్కొక్కరు ఎవరైతే నేమ్ పిలుస్తాం వారు రండి.
మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంట బయట అలుపని రవ్వంతా అననే అనవంట వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా ప్రతి వరుసలోను ప్రేమగా అందుకున్న బంధమా అంతులేని నీశమా అంచనాల కందున ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా నీవు లేని జగతిలో దీపమే వెలుగునా నీదగులాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా